నమస్తే టీఎన్టీ వరల్డ్కు స్వాగతం. తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు తగ్గాలంటే మిలిటరీ డైట్ పాటించండి. దీన్ని పాటించటం వలన 3 రోజుల్లోనే 4.5 కేజీలు తగ్గుతారు. ఈ డైట్ని 3 రోజులు ఫాలో అవ్వాలి. 4వ రోజు ఆఫ్ తీసుకోవాలి. మీ శరీరానికి ఇది సరిపడితే తర్వాత రోజు నుంచి డైట్ మళ్ళా కంటిన్యూ చేయొచ్చు. క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవటం వల్ల కొవ్వును బర్న్ చేయడానికి, మెటబాలిజంను ఇంప్రూవ్ చేయడానికి మరియు బరువు వేగంగా తగ్గించుకోవటానికి మిలిటరీ డైట్ ఈ విధంగా రూపొందించబడింది. మొదటి రోజు అల్పాహారం. మనం తీసుకునే ఆహార సమయాల్లోనే బ్రేక్ఫాస్ట్ సమయంలో ఎక్కువ ప్రోటీన్స్, క్యాలరీస్కి సంబంధించిన పౌష్టిక ఆహారం తీసుకోవాలి. 1 కప్పు కాఫీ లేదా టీ లేదా మంచినీరు, 1 స్లైస్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, 1 స్లైస్ టోస్టెడ్ బ్రెడ్ విత్ పీనట్ బటర్. బ్రెడ్ కూడా గోధుమలతోటి చేసిన బ్రెడ్ తీసుకోవాలి. సగం గ్రేప్ ఫ్రూట్. కాఫీ లేదా టీ బదులుగా మంచినీరు గనక తీసుకున్నట్లయితే చాలా మంచిది. బ్లాక్ కాఫీ తీసుకోవటం వలన మన ఎపిటైట్ ని సప్రెస్ చేస్తుంది. గ్రీన్ టీ తీసుకోవటం వలన మనలో ఉన్న క్యాలరీస్ ని బర్న్ చేయటానికి ఉపయోగపడుతుంది. మొదటి రోజు భోజనం. 1 కప్పు కాఫీ లేదా టీ, 1 బ్రెడ్ టోస్ట్, సగం ట్యూనా వితౌట్ మైనస్. మొదటి రోజు రాత్రి భోజనం. 84 గ్రాములు ఉడకపెట్టిన మాంసం, 1 కప్పు ఉడకపెట్టిన ఆకుపచ్చ బీన్స్, 1 చిన్న యాపిల్ మరియు సగం అరటిపండు, 1 కప్పు వెనిలా ఐస్ క్రీమ్. పైన చెప్పినవి హార్డ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది, కానీ వాటిలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. రెండవ రోజు అల్పాహారం. 1 స్లైస్ బ్రెడ్ టోస్ట్, గోధుమలతో చేసిన బ్రెడ్, 1 ఉడికించిన గుడ్డు అయినా లేదా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, సగం అరటిపండు. రెండవ రోజు భోజనం. 1 కప్పు కాటేజ్ చీజ్, 1 హార్డ్ బాయిల్డ్ ఎగ్, 5 సాల్టెన్ క్రాకర్స్. రెండవ రోజు రాత్రి భోజనం. 2 హాట్ డాగ్స్ బన్ లేకుండా, 1 కప్పు హాఫ్ బాయిల్డ్ బ్రొకోలీ, 1/2 కప్పు ఉడికించిన క్యారెట్లు, సగం అరటిపండు, 1/2 కప్పు వెనిలా ఐస్ క్రీమ్. మూడవ రోజు అల్పాహారం. 1 స్లైస్ చెడ్డర్ చీజ్, 1 చిన్న సైజ్ యాపిల్, 5 సాల్టెన్ క్రాకర్స్, గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ. మూడవ రోజు భోజనం. 1 స్లైస్ బ్రెడ్ టోస్ట్, 1 గుడ్డు ఉడికించిందైనా లేక డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు. మూడవ రోజు రాత్రి భోజనం. 1 కప్పు ట్యూనా, సగం అరటిపండు, 1 కప్పు వెనిలా ఐస్ క్రీమ్. ఇలా 3 రోజులు చేయాలి. ప్రతిరోజు 30 నిమిషాలు నడవాలి. భోజనానికి మరియు భోజనానికి మధ్యలో ఎటువంటి స్నాక్స్ తీసుకోరాదు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.